స్థలం పూరి ఒడిశా. దైవం జగన్నాథుడు, శ్రీకృష్ణుడి రూపం, బాలభద్రుడు, బలరాముడు, సుభద్రాదేవి. జగన్నాథుని కథ. పూరి జగన్నాథుని విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇతర దేవుళ్ళ విగ్రహాల కాకుండా ఇది నీమ్ చెక్కతో తయారు చేస్తారు. ఆయనకి చేతులు కాళ్ళు పూర్తిగా ఉండవు. పెద్ద కళ్ళతో గంభీరమైన రూపంతో కనిపిస్తారు. ఈ విగ్రహాల్ని ప్రతి 10 to 15 సంవత్సరాలకు ఒకసారి మార్చుతారు. దీన్ని నబక్లేబరా అంటారు. పాత చెక్క విగ్రహాల్ని రహస్యంగా బూడిద చేసి కొత్తవి తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. శ్రీకృష్ణ పరమ పదించాక ఆయన శరీరం సముద్రంలో ఒక దివ్య దారువు చెక్కగా మారిందని కథ ఉంది. అదే దారువును రాజు ఇంద్రద్యుమ్నుడు కనుగొని ఆలయం కట్టించాడు. ఆ విగ్రహాన్ని నిర్మించడానికి విశ్వకర్మ వస్తూ చెప్పారు, 21 రోజుల లోపలికి రావద్దు. కానీ రాజు తొందరపడి తలుపు తీయడంతో విగ్రహం పూర్తవకముందే ఆగిపోయింది. అప్పటి నుంచే ఆ రూపమే పూజించబడుతుంది. చేతులు లేకపోయినా అదే జగన్నాథుని పరిపూర్ణ స్వరూపంగా భావిస్తారు. శ్రీకృష్ణ హృదయం ఇంకా ఉందా? అవును అని నమ్మకం. ప్రతి నబక్లేబర సమయంలో బ్రహ్మ పదార్థం అనే పవిత్ర తత్వాన్ని పాత విగ్రహం నుండి కొత్తదానికి రహస్యంగా మార్చుతారు. ఈ పని దైతపతి పూజారులు మాత్రమే చేస్తారు. ఇది చాలా గోప్యంగా జరుగుతుంది. రథయాత్ర. ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో జగన్నాథుడు, బాలభద్రుడు, సుభద్రమ్మలు భారీ రథాలలో ఊరే